కొనుగోలుదారులు భూమిని కొనాలన్నా, కొన్నటువంటి భూమికి రేటు పెరగాలన్నా ఇప్పుడు ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ మధ్యలోనే అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఓఆర్ఆర్ నుంచి ట్రిపుల్ ఆర్ మధ్యలో ఏ ఏ ప్రాంతాలలో మనం పెట్టుబడి పెడితే మనకి రాబడి అధికంగా ఉంటుంది అనేది పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు రియల్ ఎస్టేట్ రంగంలో సుదీర్ఘమైనటువంటి అనుభవం కలిగినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ నండూరి రవికుమార్ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే సార్, కొనుగోలుదారులు భూమిని కొనాలన్నా, కొన్న భూమికి రేటు పెరగాలన్నా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఓఆర్ఆర్ దగ్గర నుంచి ట్రిపుల్ ఆర్ఆర్ మధ్యలోనే కొంటే మనం కొన్నటువంటి పెట్టుబడికి, అంటే మనం పెట్టినటువంటి పెట్టుబడికి అధిక రాబడులు వస్తాయి అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. ఏ ఏ ప్రాంతాల్లో మనం భూమిని కొనుగోలు చేస్తే మనకి అధిక రాబడి ఉంటుంది అంటే ఏం చెప్తారు సార్? వెరీ గుడ్. ఇప్పుడు లొకేషన్స్ చాలా ఇంపార్టెంట్. లొకేషన్ అన్నది ఎప్పుడైనా సరే ప్రాజెక్టు ఎంత ఇంపార్టెంట్ అంటే ప్రాజెక్ట్ ప్రమోటర్స్ ఎవరు, ఎలా డెవలప్ చేయబోతున్నారు అన్నది ఎంత ఇంపార్టెంట్, అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ లొకేషన్. ఫస్ట్ ఫండమెంటల్గా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ లొకేషన్. అవును, అది మాత్రం అసలు ఎవరు కొట్టేయలేరు అనమాట. అంటే లొకేషన్ అంత బాగుండాలి. సో ఆ విధంగా మనం చూసుకుంటే ఇప్పుడు కందుకూరు దాకా మెట్రో ఫేజ్ 2లో కందుకూరు దాకా మనం మెట్రో ఫేజ్ 2లో అక్కడ దాకా వెళ్ళబోతుంది. కాబట్టి శ్రీశైలం హైవే మీద కడ్తల్ అని వినుంటారు మీరు, కడ్తల్ అని వినుంటారు. అక్కడ పిరమిడ్ సెంటర్ జ్ఞాన మందిర్ ఉంది. కడ్తల్ నుంచి మనకు రైట్కి తీసుకుంటే ఇట్ విల్ గో అండ్ హిట్ మనకి ఇక్కడికి షాద్ నగర్కి హిట్ అవుతుంది అనమాట. ఈ మధ్యలో కడ్తల్ నుంచి 8 కిలోమీటర్స్ తర్వాత మీకు అక్కడ రీజనల్ రింగ్ రోడ్ వస్తుంది. ఓకే, మీరు ఏదైతే చెప్పారో రీజనల్ రింగ్ రోడ్డు అక్కడ తగ్గుతుంది అనమాట. సో ఈ కడ్తల్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ 8 కిలోమీటర్స్, షాద్ నగర్ నుంచి రీజనల్ రింగ్ రోడ్డుకి ఇంకొక 12 కిలోమీటర్లు, అంటే 20 కిలోమీటర్స్ బిట్వీన్ కడ్తల్ అండ్ షాద్ నగర్ ఏరియా రోడ్డుకి. సో అంటే అది షాద్ నగర్ రోడ్డు అంటే ఏమిటది బెంగళూరు హైవే, కడ్తల్ అంటే ఏమిటది శ్రీశైలం హైవే. ఇప్పుడు ఫోకస్ అంతా ప్రజెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్కి ఉన్నది ఏంటి, మనం న్యూస్లో వింటున్నది ఏమిటి, ఏది చూసినా సరే గ్రీన్ కారిడార్ 330 ఫీట్ రోడ్ ఫ్రమ్ శంషాబాద్ టు శ్రీశైల హైవే. అదేవిధంగా ఏఐసిటి, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ అండ్ ఫార్మా, అక్కడ చిన్న టవర్, అన్నీ కూడా ఇన్ అండ్ అరౌండ్ పాత ఫార్మసిటీ ఏరియా అనుకున్న ఏరియాలో ఇప్పుడు కందుకూరులో ఇవన్నీ వస్తున్నాయి. సో టువర్డ్స్ సాగర్ హైవే, కందుకూరు నుంచి టువర్డ్స్ సాగర్ హైవే మీర్ఖాన్పేట ఇటువైపు, ఇటు కడ్తల్ నుంచి మనము ఓఆర్ఆర్కి, మీరు చెప్పిన ఓఆర్ఆర్ బదులు ఆర్ఆర్ఆర్, మీరు ఫ్యూచరిస్టిక్గా మాట్లాడుతున్నారు. సో రీజనల్ రింగ్ రోడ్డుకి దగ్గరగా ఆ ఏరియాలో మనకి చాలా చోట్ల చాలా బాగా డెవలప్ చేసి 15-20 వేల రూపాయల లోపల గజం ఉన్నాయి. 20 వేల రూపాయలు పెట్టుకుంటే కూడా మనకు అయ్యేది 40 లక్షలు. మనకు కావాల్సిన విధంగా ఇల్లు కట్టుకుంటే ఒక 2,000 ఎస్ఎఫ్టీ కట్టుకుంటే ఇంకో 40 లక్షలు, 80 లక్షల్లో మీకు ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. అంత సౌకర్యం. అండ్ ప్రకృతి కూడా మీరు చూస్తే మనకి ఎటువైపు కూడా లేదు, అంత చక్కగా ఆ ఏరియాలో అంత బాగా ఉంటుంది అనమాట. నివాస యోగ్యమైనటువంటి ప్లేస్ విత్ ఫుల్ కనెక్టివిటీ అండ్ యాజ్ యూ సెడ్ బ్రైట్ ప్రాస్పెక్ట్స్ ఫర్ క్యాపిటల్ ఎప్రిషియేషన్. నాకు ఎప్పుడు నాకు అనుమానం వస్తుంటుంది, ఎప్రిషియేషన్ ఎందుకు, అది 10 కోట్లైనా 5 కోట్లైనా మనం ఉండిపోయే ఇల్లు కదా కదా. అవును, కానీ మనం ఎప్రిషియేషన్ చెప్పి ఎందుకు ఎదురు చూస్తుంటాం అంటే అది దానికి నాకు అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పెరిగితే మనం ఉన్న ఇల్లు రేటు పెరిగితే భవిష్యత్తులో ఇల్లు అమ్ముకోకుండా కూడా ఆ ఇల్లుని మనము తనఖాగా పెట్టి ఏదైనా బ్యాంకులో లోన్ తీసుకుని పిల్లవాడు హైయర్ ఎడ్యుకేషన్ కానీ దేనికైనా ఉపయోగపడుతుంది. అందుకే ఇలా అడుగుతున్నారేమో అనుకుంటుంటా. ఓఆర్ఆర్కి ట్రిపుల్ ఆర్ఆర్కి మధ్యలో 4 దిక్కుల్లో ఏ దిక్కుల్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అంటారు? ఫస్ట్ దిక్కు ఆల్రెడీ మీకు చెప్పేశాను, సౌత్ సైడ్ అండ్ ఎయిదర్ శ్రీశైలం హైవే ఆర్ బెంగళూరు హైవే. నాకు ఫస్ట్ టేక్ అది. సెకండ్ టేక్ వచ్చేటప్పటికి ఇటు మీరు వికారాబాద్, చాలా చక్కగా అదొక టూరిస్ట్ ప్లేస్ లాగా అండ్ పిలిగ్రిమేజ్ ప్లేస్ కూడా, అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది చాలా పెద్దది. అక్కడ శంకరపల్లిలో మనం ఎఫర్ట్ చేయలేకపోతున్నాం. కాబట్టి శంకరపల్లి దాటి వయా మొయినాబాద్, అంటే ఒకవైపు మొయినాబాద్ నుంచి వికారాబాద్కి వెళ్ళొచ్చు, మోమిన్పేట నుంచి వికారాబాద్కి వెళ్ళొచ్చు, నవాబ్పేట నుంచి వికారాబాద్కి వెళ్ళొచ్చు. ఈ ఏరియాలన్నీ కూడా వితిన్ 3RRలో వస్తున్నాయి. ఓకే, వితిన్ 3RRలో వస్తున్నాయి.
ఓఆర్ఆర్కి కనెక్టివిటీ ఉంది, Hmm. ఇటు బాంబే హైవేకి కూడా మంచి కనెక్టివిటీ ఉంది, ఇటు మనకు కంది అంటే మన ఐఐటికి కానీ గీతం యూనివర్సిటీకి కానీ పిల్లలు చదువుకోవడానికి కూడా రావడానికి బాగుంది. అండ్ వాతావరణం కూడా ఆహ్లాదకరమైన వాతావరణం, అబ్సల్యూట్లీ నో గ్రౌండ్ పొల్యూషన్. ఇందాక మన శ్రీశైలం హైవే గురించి చెప్పాను, ఇక్కడ కూడా నో గ్రౌండ్ పొల్యూషన్, నో ఎయిర్ పొల్యూషన్. ఏ కెమికల్ ఇండస్ట్రీస్ కానీ, బల్క్ డ్రగ్ ఇండస్ట్రీస్ కానీ, ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ కానీ ఏవీ లేవు. అవును. అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్, మనకు కావాల్సిన వాటర్ ఉంది. అండ్ రోడ్డు కనెక్టివిటీ బాగుంది. సో ఆ విధంగా నా సెకండ్ డెస్టినేషన్, సెకండ్ ప్లేస్ ప్రిఫరెన్స్ రియర్ కాబట్టి సెకండ్ ప్రిఫరెన్స్ అక్కడ. థర్డ్ ప్రిఫరెన్స్ మన దూరంగా ఉన్నా కూడా మనం అనుకున్న రాంపల్లి ఏరియా, చెర్లపల్లి, రాంపల్లి, కీసర, ఓకే, ఉప్పల్ సైడ్ వరంగల్ హైవే. వరంగల్ హైవే ఈజ్ మై థర్డ్. ఓకేనా. ఫోర్త్ సైడ్ వచ్చేప్పటికి మాత్రం విజయవాడ హైవే వస్తుంది. ఎందుకంటే ప్రైసెస్ నేను ఎందుకు చెప్తున్నానంటే, వెస్ట్ సైడ్ గచ్చిపోలి చెప్పి ₹1,00,000 పెట్టి మీరు కొనలేని ప్లేసెస్ నేను చెప్పడం వెస్ట్. శంకరపల్లిలో కొనలేరు, మూకిరాలో కొనలేరు. కాబట్టి ఎక్కడ మనం కొనడానికి సామాన్య మానవుడి దృష్టిలో పెట్టుకుని ఎక్కడ కొనడానికి వీలవుతుంది, 15-20 వేల లోపల గజం ఎక్కడ ఉన్నది, అలాంటి ప్లేసెస్ మాత్రమే నేను చెప్తున్నాను మీకు. సో దట్ యూ కెన్ ఇన్వెస్ట్, యూ కెన్ రీప్ రిచ్ బెనిఫిట్స్ విత్ ఇన్ ఏ ఫిక్స్డ్ టైం ఫ్రేమ్. అండ్ ఇది సరైన సమయం. ఎందుకంటే మార్కెట్ ఇప్పుడున్న పరిస్థితులు అంటున్నారు, నేను దాన్ని క్లియర్ చేస్తే స్తబ్దతతో కూడిన పరిస్థితులు. ఇప్పుడు కాస్త మార్కెట్ చాలా అంటే వడివడిగా అడుగులు పడుతూ ఉన్నాయి లాస్ట్ 1.5 years నుంచి. కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ఇది రైట్ టైం అనమాట, మనకి మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ కొనుగోలుదారులు నిజంగా ఏదైనా భూమి కొనాలి అంటే ఇదే సరైన సమయం, ఇదే సరైన సమయం. కానీ తగు జాగ్రత్త తీసుకోవాలి. చాలా మందిని చీట్ అవుతున్నారు, మోసపోతున్నారు. మోసపోకూడదు. మోసపోకుండా ఉండాలి అంటే ఏమిటి, మనము తగు జాగ్రత్త తీసుకుని అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్టులోనే ఇన్వెస్ట్ చేయాలి. ఫ్రీలాన్స్ పేరుతో చాలా వస్తున్నాయి, మోసపోతున్నారు. ఇద్దరి మాట ఒకటే మాట అయింది. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలు కూడా సార్ అరచేతిలో స్వర్గాన్ని చూపిస్తూ ఉన్నాయి కస్టమర్లకి. కరెక్ట్. వాళ్ళు కూడా నమ్మి మోసపోతూ ఉన్నారు. మరి ఏంటంటే మరి పాపం మనం ఇప్పుడు ఎవరి గురించి మనం అనుకుంటున్నాం సార్, చిన్నవాళ్ళు. వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక 5,000 ఖర్చు వచ్చేసింది అంటే చాలా ఖర్చు వచ్చేసింది కదా అని చెప్పి అక్కడ ఏమీ ఉండదు. అక్కడ వీడు డెవలప్ చేయలేదు, ఇదే ఫస్ట్ ప్రాజెక్ట్, వీడి డబ్బులతోటి వాడు బిజినెస్ చేస్తున్నాడు. ఎగ్జాక్ట్లీ. వీళ్ళ డబ్బులతో భూములు కొంటున్నాడు, వీళ్ళ డబ్బులతో తర్వాత కన్స్ట్రక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. అన్ని వీళ్ళ డబ్బులతో చేసేద్దాం అని చెప్పి వాడు. అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది సమాజంలో తయారయ్యారు. వాళ్ళకి ఎరవేసి ఆశ చూపించి ఇలా పెట్టుబడులు పెట్టించి కనీసం అదొక గ్రూప్ బుకింగ్లో చేసి ట్రాన్స్పరెంట్గా చేస్తే 10 మంది దాన్ని కలెక్ట్ చేసుకుంటే పర్వాలేదు. అలా కాకుండా ఆ బిల్డర్ యొక్క ప్రొఫైల్ అంటే తెలుసుకోకుండా, బిల్డర్ ఏమేం చేశాడో తెలియకుండా, బ్యాక్గ్రౌండ్ తెలియకుండా చక్కటి హంగులు పెట్టేసి 4 ఆఫీసులు పెట్టేసి 4 పెట్టి రిసెప్షన్స్ పెట్టి చాలా చక్కగా వాళ్ళని ఒక భ్రమకి గురి చేసి మోసపోతున్నారు. అవునా? అవును. ఆ భ్రమకు ఎందుకు మోసపోతున్నారంటే ఆఫీసు హంగామా చూసి వీళ్ళ మోసపోతున్నారు. అలా కాకుండా అన్ని అప్రూవల్స్ ఉన్న ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇది రైట్ టైము. ఇలా గ్రూప్లో కనుక ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే ప్రతి బిల్డర్ కూడా, ప్రతి డెవలపర్ కూడా కాస్త కూస్తో మనకి డిస్కౌంట్ ఇచ్చి ఇప్పుడు చక్కగా అట్రాక్టివ్ ప్రైసెస్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇదే సరైన సమయం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.